శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఈరోజు ధనుర్మాసంలో మనం 9వ రోజుకు వచ్చేసాం. మరి ఈరోజు మన తల్లి ఆండాల్ ఏ పాశురం చెప్తుంది, ఏ పూదండతోటి 9వ పూ అల్లి 30 పూలతో కలిసి ఆ స్వామికి అర్పితం చేయబోతుందో తెలుసుకుందాం. తుమాని మడుత్తు అని ఈ పాసురం మొదలవుతుంది. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியா தூபங்கமழத் துயிலணை மேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகளதான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று నామం పలవున్నవెన్ను ఏలోర్ ఎంబావాయ్. ఏంటండి ఈ పాసురం అంటే, మనము 6-7 పాసురాలలో శ్రవణం గురించి మనం తెలుసుకుందాం. శ్రవణం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. అది నిరూపించబడ్డది. 8వ పాశురంలో మననం దశ వివరించబడింది. మననం అనేది ఎలా ఉంది, ఆ గోపిక ఎలా మననం చేసింది అన్నది మనకు తెలుసుకున్నాం. ఇప్పుడు 9, 10, 11, 12 పాశురాలలో ధ్యాన దశ నిరూపించబడును. అంటే ధ్యాన దశ గురించి తెలుపుతుంది అనమాట. అట్టి ధ్యానంలో పరాకాష్ఠకు చెందిన గోపికని రోజు మేల్కొల్పబడుతుంది. ఏమంటున్నారు, గోదా గోపిక ఆ ఇంటి దగ్గరకు వచ్చి, నీ మేడ పరిశుద్ధంతో ఉందమ్మా, నిర్మించబడింది. ఆ మేడలో సుఖశయ్య పైన నువ్వు కనుమూసి నిద్రించుచున్నావు. నీ చుట్టూ దీపాలన్నీ వెలుగుతున్నాయి, నీ చుట్టూ అగరబత్తులన్నీ వెలుగుతున్నాయి. పరిమళంతో కూడి వాసన మాకు బయటి వరకు కూడా వస్తుంది. ఓ అత్త కూతురా, లేచి మా ఎంబడి రావా, మణివాటపు గడియ తీయవా. ఓ అత్త, నీవైనా ఆమెను లేపు అని చెప్పి ఈ గోదాదేవి ఆ ఇంటి ముందర గోపిక ముందంటుంది. ఏం, నీ కూతురు మూగదా, చెవిటిదా? మేము చెప్తుంటే వింటలేదేమి? అలసిపోయిందా? లేకపోతే లేస్తే ఒప్పుకోమని కావలి కాస్తున్నారా? ఆమెకు మంచి నిద్ర పట్టేట్టు ఎవరైనా మంత్రం వేశారా? అయితే మహామాయావి మాధవ, వైకుంఠవాస అని పెక్కు నామాలు పాడు, ఆమె మేల్కొని మాతో చేరుతుంది అని శ్రీ గోదా గోపిక తన గోపిక బృందంతో చెప్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ తన మానసిక స్థితి ఎలా ఉందంటే, ఆ నిద్రపోయిన గోపిక స్థితప్రజ్ఞతో కూడుకొని ఉందంట. అంటే తనంతా కూడా, తను చేసేదంతా కూడా ఆ స్వామి కొరకే, నాకే ఫలితం వద్దంటుంది. ఈరోజు లోపల పడుకున్న గోపిక భగవానుడే ఉపాయమని ఎరిగి స్వప్న ప్రయత్నము పూర్తిగా వదిలిపెట్టి ఏ పని చేయకుండా మూగా చౌటి వాళ్ళు ఎలా ఉంటారో ఆ వాదిరిగా ఆ స్వామిని కీర్తిస్తుంది. అయితే జీవునకు పరమాత్మకు ఎలా ఉండాలి సంబంధం అంటే, మొట్టమొదటిది తండ్రి సంబంధము, రెండవది రక్షకుడు, మూడవది శేషి, నాలుగవది భర్త, ఐదవది జ్ఞేయుడు, ఆరవది స్వామి, ఏడవది ఆధారము, ఎనిమిదవది ఆత్మ, తొమ్మిదవది భోక్త, శేషి, శేషభావము అనగా మనం అన్ని విధాల పరమాత్మకి చెందిన వాళ్ళమన్న భావన ఉండాలి. ఈ నవవిధ సంబంధముచే పరమాత్మను భావించినట్టు ప్రజ్ఞ అనుబడును. ఈ ప్రజ్ఞందు స్థిరంగా ఉంటే, ఏదైతే ప్రజ్ఞలో మనం స్థిరంగా ఉంటే అదే స్థిత ప్రజ్ఞ అని చెప్పి మనకు గీతాచార్యుడు భగవద్గీతలో మనకు నిరూపించాడనమాట. అయితే ఈనాటి గోపిక సర్వభోగాలు తన చుట్టూ పెట్టుకొని వాటిని అనుభవించకుండా తన మనస్సులో భగవానుణ్ణి ప్రార్థిస్తూ ఇట్టి వశీకర అవస్థలో నుండిన భక్తసారులు అల్వార్లు ఈ పాశురంలో మేల్కొనబడుతున్నారు. ఈ గోపికనే కాకుండా భక్తసారులు అంటే వశీకర అవస్థలో, అంటే వశీకరం అయిపోయినప్పుడు ఏ విధంగా ఉంటారో ఈ శ్రీమన్నారాయణుడు వశీకరణలో ఉన్న వీళ్ళు ఏ విధంగా ఉన్నారో భక్తసారులను తెలుపుతున్నారు. భక్తసారులు మహాజ్ఞానులు, సిద్ధపురుషులు, స్థితప్రజ్ఞులు. వారికి ఎన్నో సిద్ధులు కలిగినాను వాటిని అందరికీ ప్రదర్శించాలన్న ఏమాత్రం ఇష్టం ఉండదు. ఒకసారి ఏమైందంటే, పార్వతీ పరమేశ్వరులు వారి భక్తి నిష్టను పరీక్షింపదలిచి భక్తసారుల ముందు నిలిచి ఏదైనా వరం కోరుకోమన్నారంట. అయితే అప్పుడు అల్వారు ఏమన్నారంటే,
పరమపదములో శ్రీమన్నారాయణుని కైంకర్యం కంటే నేను కోరుకునేది ఏముంది అంటే శ్రీమన్నారాయణుడికే కైంకర్యం కావాలి, నాకు అంతకుమించి ఇంకా ఏమొద్దు తల్లి తండ్రి అనే పార్వతీ పరమేశ్వరులను అంటే, లేదు లేదు నాయన, నీకు మేము ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నాం, నీకు ఏదన్నా కోరుకో, కోరుకుంటున్నాం. ఎందుకంటే అలాంటి భక్తసారులు నిజంగా కనబడడం కూడా కష్టం ఉన్న ఆ పరిస్థితుల్లో వారిని ఎంతో విధానంగా పార్వతీ పరమేశ్వరులు చెప్తుంటే ఆఖరికి తను ఏమన్నాడంటే, అమ్మ ఇప్పుడు నేను ఒక బొంత కుట్టుతున్నాను, ఈ బొంత సూదిలో దారం ఎక్కేట్టుగా చేయండి అన్నారు. అంటే ఎంత సులువైన దారం ఎవరైనా ఎక్కిస్తారు, కానీ వాళ్ళు అడుగుతుంది అంటే, మీరు అడుగుతున్నారు, మీరు నాకు ఏదో వరం ఇస్తా అంటారు, నాకు ఏది వద్దు, ఆ వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుని కైంకర్యం అయితే చాలంటుంటే మీరు ఏదో ఏదో ఇస్తా అంటున్నారు, దాని కొరకు నా ఈ బొంత కుట్టే సూదిలో దారం ఎక్కించేట్టు ఇవ్వండి అన్నారు. అంతే, అక్కడి వరకే ఆ కోరుకున్నారు. అయితే ఒకసారి ఒక సిద్ధుడు వచ్చి ఒక రసగులిక ఇచ్చి, అయ్యా ఇది బంగారం అని అన్నమాట. అంటే ఒక రసగులిక ఇస్తే ఆ సిద్ధుడి యొక్క మాయతోటి అది బంగారం అవుతుంది. అయితే అప్పుడు అల్వారు ఏం చేశారంటే తన శరీరంలోని నలిపి, అంటే ఇక్కడ దుమ్ము ఉంటుంది కదండి, ఆ మట్టిని తీసిచ్చి ఇలా ఇలా అనేటప్పటికీ అదంతా బంగారం అయిపోయిందంట. ఆ సిద్ధుడు దాన్ని పరీక్షించగా అది ఆ మట్టి ముద్ద బంగారం అయ్యానంట. ఆ విధంగా అల్వార్లు ఉంటారు, కానీ వాళ్ళు ఏది కోరుకోరు. ఒకసారి ఏమైందంటే ఒక వృద్ధురాలు అల్వార్ సేవ చేయగా ఆమెకు మరలా యవ్వనవతి అయిందంట. ఎంత యవ్వనవతి అయిందంటే ఎంత అందంగా ఉందో అంటే ఆ రాజ్యాన్ని వెళ్ళే రాజు ఈ అందాన్ని చూసి మోహించి తనని వివాహం చేసుకున్నాడంట. చేసుకున్నాక వారన్నీ వివాహం అయిన తర్వాత మాట్లాడుతుంటే, పలానా అల్వార్లు నాకు ఈ యవ్వనం వచ్చేటట్టుగా చేశారు, ఇంత అందంగా చేశారంటే ఈ రాజు ఏం చేశారంటే నాకు కూడా యవ్వనం కావాలని చెప్పి ఆ అల్వార్ని అడిగారు. అల్వార్కు చెప్పి తీసుకురండి రాజభవనానికి అన్నారు. అయితే రాజస్థానం కేకుట ఈ అల్వార్ ఇష్టపడలేదు. అప్పుడు దాంతో రాజు కోపం వచ్చి ఏం చేశాడంటే దేశ బహిష్కరణ చేశాడు. అల్వార్లకి ఏంటి, వాళ్ళు ఒక సాధు సంతు మాదిరిగా ఉంటారు, వాళ్ళకి ఏమీ లేదు, ఎంతసేపు వాళ్ళకి శ్రీమన్నారాయణను దర్శించాలి, శ్రీమన్నారాయణను మననం చేయాలి, శ్రీమన్నారాయణను కీర్తించాలి, శ్రీమన్నారాయణ శ్రవణం చేయాలి, ఇదే కదా. అయితే మీరు చెప్పారు కదా రాజా నేను వెళ్ళిపోతున్నానని చెప్పి కాంచీపురం నుంచి బహిష్కరించారంట. అప్పుడు వారు ఊరు విడిచి వెళ్ళిపోతుంటే ప్రతి నిత్యం తానేవైతే ఏ గుడిలోనైతే అర్చనామూర్తిని పూజిస్తాడో ఆ మూర్తి ఏమైందంటే ఆ మొత్తం వారితో పాటే వెళ్ళిపోయాడంట. ఎలాగైతే ఈ అల్వారు వెళ్తున్నారో వారితో పాటు అర్చమూర్తి కూడా వారితో వెళ్తుంటే అలా వెళ్ళిపోతుంటే అందరు ఊర్లో వారు చూసి ఇంకా మేముండడం ఎందుకని చెప్పి ఆ స్వామి వెనుకనే నడిచిందంట. అప్పుడు రాజు జ్ఞానోదమయ్యి, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను, ఇలాంటి మహానుభావుడిని నేను ఇట్లా అడిగాను, వారు నా రాజ్యంలో ఉండడమే మహా గొప్పతనం అని చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ యొక్క అల్వార్ కాళ్ళపైన పడి తనను క్షమించమని ప్రార్థించి మళ్ళీ తిరిగి రాజ్యంలోకి తీసుకొచ్చాడంట. అయితే అల్వార్ చెప్పినట్టు చేసిన పెరుమాళ్ళు కనుక ఆయనకు యథోక్తకారి అని పేరు వచ్చను. ఇప్పటికీ ఆ ఆలయం కంచిలో గలదు. ఇట్లే ఒకసారి భక్తసారులు కుంభకోణంలో వెళ్ళి వీధిలో స్వామి కీర్తన చేసుకుంటూ నడుచుకుంటూ పోతున్నారంట భక్తులు. అయితే అప్పుడు ఏమైంది, శ్రీరంగనాథుడు ఇలా పడుకొని ఉంటాడు కదా, ఆయన ఆ భక్తసారులు అంటే అలాంటి భక్తులు నా శ్రీరంగంకి వచ్చారని చెప్పి ఇలా లేచి లేచి చూస్తున్నాడంట. అలా చూస్తుంటే అక్కడున్న కుతూహలంతో ఎవరు వీరు అని చెప్పి లేచి చూస్తున్నాడంట. అంటే విగ్రహ రూపంలో ఉన్నా కానీ లేచి చూస్తుంటే అక్కడ అద్భుతం చూసిన భక్తులు ఇటు భక్తసారులను ఇటు భగవంతుడిని ఇద్దరిని చూసి వాళ్ళు సంతోషపడిపోయారంట. అంటే భగవంతుడు గొప్పవాడా భక్తసారులు గొప్పవాళ్ళ అని చెప్పి మనం అనుకుంటే, భగవంతుడు ఎవరి కొరకు తన ఇష్టంగా వాళ్ళ దగ్గరికి వెళ్తారంటే వారి నుంచి ఏది కోరడతాను, ఒక పండు పుష్పం ఏదైనా పర్లేదు, కానీ ఎంతసేపు హరినామ సంకీర్తన చేసే వాళ్ళంటే తనకు ప్రియం కనుక ఏమి ఎరగని వారి వల్లే మౌనంగా భగవద్ అనుభవం మునిగి ఉండేవారంట ఈ భక్తసారులు. అయితే అట్టి భగవద్ అనుభవం మునిగి ఉన్న నేటి గోపికను భగవన్నామాలు విని లేచి బయట గోపికలతో కలిసి నామసంధానం చేయించు వెళ్ళిందంట. శ్రీరంగనాథుడి ఆలయం ఇంకొకటి కూడా కంచి గచ్చిబౌలిలో ఒకటి ఉందండి. అక్కడికి కూడా మీరు వెళ్ళి ఈ 30 రోజులలో దర్శనం చేసుకుంటే నిజంగా కూడా శ్రీరంగనాథుడి ఆశీర్వచనాలు మీకు మీ కుటుంబ సభ్యులపైన అందరిపైన ఉంటుంది. ఆండాల్ తిరువడగలే శరణం.